అండ్ సీరియస్గా ఎవరైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు అనుకోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో 300 200 కూడా రాలేదు, 190 వరకు అయిపోయినాం అనమాట. అండ్ రిషబ్ పంత్ అయితే బౌలర్స్తో క్రేజీ ఎప్పించేసిండు. సో క్రెడిట్ బౌలర్స్గా తీయాలన్నమాట. ఎల్ఎస్జీ బౌలర్స్ మస్తు పర్ఫామ్ చేశారు. అండ్ అండ్ ఎల్ఎస్జీ దాంట్లో మిరాకిల్ ఏంటంటే లార్డ్ ఉన్నాడు కదా, సో లార్డ్ గట్టి పర్ఫామ్ చేసిండు. అన్సోల్డ్ అయ్యి రీప్లేస్మెంట్ అయ్యి సో ఇట్లా పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టీంలో నుంచి తీయడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అండ్ షార్దుల్ ఠాకూర్ ఈరోజు ప్రూవ్ చేసుకుని అనమాట. సో క్రేజీ బౌలింగ్ చేసిండు. సో ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చేవరకు సో అందరూ 300 స్కోర్ చేస్తారు. 300 అంటే 250+ స్కోర్ చేస్తారు. ఎందుకంటే మన బ్యాటింగ్ లైన్ అట్లాంటిది కాబట్టి సో కన్ఫర్మ్ స్కోర్ చేస్తారు అని అనుకున్నారు. సో అన్ఫార్చునేట్గా సో పవర్ ప్లేలో 2 వికెట్లు అయితే పడిపోయినాయి అనమాట. సో దాంట్లో అభిషేక్ శర్మ అయితే సో మంచి వికెటే, కాకపోతే ఈశాన్ కిషన్ అయితే టోటల్ అన్ఫార్చునేట్. అస్సలు అనుకోలేదు, ఒక బాల్ కూడా ఆడలే. సో కీపర్ క్యాచ్ అనమాట. అండ్ రిషబ్ పంత్ కూడా తెలియదు అది క్యాచ్ అని చెప్పి అప్పీల్ చేయలే. బౌలర్ అప్పీల్ చేసిండు అండ్ వికెట్ గివెన్. తర్వాత ఇది ఒకటి కలిసి రాలే. అండ్ తర్వాత హెన్రిచ్ క్లాస్ అండ్ వికెట్ అయితే వరస్ట్ అనమాట. సో అది కూడా రన్అట్ అనమాట. సో టోటల్ మొత్తం అన్ఫేవర్ ఉండే ఎస్ఆర్హెచ్కి ఈరోజు బ్యాటింగ్. అండ్ కాకపోతే స్టిల్ మంచి గుడ్ టోటల్ అనమాట. 180 రన్స్ అంటే అంత బ్యాడ్ టోటల్ కాదు. మనకి 300 చూసి 300 250 చూసి అలవాటు అయిపోయి మనం హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. కానీ 190 రన్స్ అంటే గుడ్ టోటల్ అసలు అది. అండ్ సో తర్వాత వీళ్ళు అయిపోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా మస్తు స్ట్రగుల్ అయ్యిండు బ్యాటింగ్ చేయడానికి, ఎందుకు అర్థం కాలేదు. సో గట్టి కొట్టడానికి ట్రై చేసింది కానీ రన్స్ రాలేదు. సో బౌండరీస్ కూడా రీచ్ కాలేడు నితీష్ కుమార్ రెడ్డి. కొన్ని వచ్చినాయి అని మిగతా రాలేదు. 2 4లు కొట్టిన అంతనే. తర్వాత వికెట్ ప్రెషర్, డాట్ బాల్స్ ప్రెషర్ వల్ల వికెట్ పడిపోయింది. అనికేత్ వర్మ పర్ఫామ్ చేసిండు. ప్రాక్టీస్ మ్యాచ్ వీడియో చూసిన నేను పర్ఫార్మెన్స్, తర్వాత మ్యాచ్లో ఇప్పుడు చూస్తున్నా 6 నీట్ కొట్టిండు. సో అంత ప్రెషర్, అండర్ ప్రెషర్ ఉన్నప్పుడు వికెట్స్ పడుతున్నప్పుడు 6 కొట్టడం అంటే నార్మల్ విషయం కాదు. సో దీనికి మనం అనికేత్ వర్మని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ఒప్పుకోవాలి, అప్రిషియేట్ చేయాలి అనికేత్ వర్మని. ఎందుకంటే ఆ టైంలో ఆ యంగ్స్టర్ పైన ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయినప్పుడు నెక్స్ట్ ప్రెషర్ నీ పైన 100% ఉంటుంది టీంని ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ అలాంటి టైంలో వికెట్స్ పడుతున్నప్పుడు సో 6లు కొట్టడం అనేది నాట్ ఏ జోక్ అనమాట. సో ఖచ్చితంగా మంచి షో పుటప్ చేసిండు అనికేత్ వర్మ. అండ్ తర్వాత అవుట్ అయిపోయాడు. తర్వాత ప్యాట్ కమిన్స్ వచ్చిండు. ప్యాట్ కమిన్స్ వచ్చాడో కలుక్కున్నా అనమాట. 3 బాల్ 3 6లు కొట్టిండు, తర్వాత అవుట్ అయిపోయాడు. వీళ్ళు ఎన్ని వికెట్లు పడ్డాక కూడా వీళ్ళ మైండ్ సెట్ అస్సలు చేంజ్ కాలేదు. చూసారా ఇంతమంది వికెట్లు పడ్డాయి. అండ్ అప్పుడే వికెట్ పడ్డాయిన తర్వాతనే ప్యాట్ కమిన్స్ వచ్చిండు. సింగిల్స్లే వికెట్ పడ్డా సరే మేము ఇట్లనే ఆడతాం, మేము ఇంతే. ప్యాట్ కమిన్స్ వచ్చి లైన్గా 3 6లు కొట్టి అవుట్ అయిపోయింది. సో ఇట్లుందనమాట. అండ్ వీళ్ళ తర్వాత వచ్చి కూడా సో హిట్టింగ్కే ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అండ్ వీళ్ళ ఎస్ఆర్హెచ్ వాళ్ళ మైండ్ సెట్ అట్లుంది. సో ఏం చేయలేం. అండ్ ప్యాట్ కమిన్స్ మనకి స్టార్టింగ్లోనే అయిపోయింది. సో మన ప్రతి మ్యాచ్ వర్కౌట్ కాకపోవచ్చు, కాకపోతే వాళ్ళు మనకి ఆపోజిట్ వచ్చినప్పుడు విల్ ఫియర్ అని చెప్పి. అండ్ అదొక క్లియర్ స్టేట్మెంట్. అండ్ 190 కూడా గుడ్ టోటలే అబ్బా నాకు తెలిసినంత వరకు. అండ్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఎట్లయితే ఆడతారో ఈరోజు పురాణ్ అట్లా ఆడిన అనమాట. ఎందుకంటే పురాణ్ కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయర్ కాబట్టి. సో అది సీన్. తర్వాత అండ్ ఇంకెవరు ఉన్నారు మన దాంట్లో పర్ఫామ్ చేసి ఇంతనే. అండ్ హెడ్ 47 రన్స్ స్కోర్ చేసిండు. హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. హెడ్ ఇచ్చిండు. అండ్ అనికేత్ వర్మ అండ్ ప్యాట్ కమిన్స్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్. తర్వాత చెప్పిన కదా క్లాసిన్ ఉంటే 100% 200+ రన్స్ ఉంటుండే, 200+ స్కోర్ ఉంటుండే. కాకపోతే అన్ఫార్చునేట్గా క్లాసిన్ రన్అట్ అయిపోయాడు. పెద్ద దరిద్రం అంటే ఎవడో చేతబడి చేసిండు. మొత్తం దిష్టి తాకింది అసలు ఎస్ఆర్హెచ్కి. ఎంత దిష్టి తాకిందంటే మొత్తం కాకాల్సినంత దిష్టి తాకింది. ఫస్ట్ మ్యాచ్లోనే 286 కొట్టారు. మొత్తం దిష్టి తాకింది మంచిగా. రేపు పోయి ఏమంటారు శుద్ధి పూజ చేపియాలి. ఎస్ఆర్హెచ్ టీంకి శుద్ధి పూజ చేపియాలి. ఏం దిష్టి పెట్టారు రా బాబు. ఎందుకంటే ఈశాన్ కిషన్ అవుట్ అయింది, హెన్రిచ్ క్లాస్ అని ఆ 2 వికెట్లు ఇంత పెద్ద దిష్టి కూడా చేతబడి చేసినట్టు బయట కూర్చొని. తర్వాత అండ్ ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మస్తు గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉండే ఎల్ఎస్జీ బౌలర్స్ నుంచి. అండ్ తర్వాత ఎల్ఎస్జీ బ్యాటర్స్ నిక్లెస్ పురాన్కి దండం పెట్టాలరా నాయన. నిన్న వీడియోలోనే చెప్పినా వాడు పింటల్ గాడని చెప్పి. నిక్లెస్ పురాన్ ఇచ్చి వాడేసిండు. నిక్లెస్ పురాన్కి తోడు మిచెల్ మార్ష్ కూడా ఇచ్చి వాడేసిండు. సో షమి ఒక వికెట్ ఇచ్చిండు, కాకపోతే అంత ఒక వికెట్ ఇచ్చిన తర్వాత అంత ఎఫెక్టివ్ ఏం లేకుండే. అండ్ తర్వాత నిక్లెస్ పురాన్ నీట్గా ఇచ్చి పోకుండు. 6 6లు కొట్టిండు, 6 4లు కొట్టిండు. అదేనా
ఏమో లెక్క చూసుకోండి, 4 కొట్టిండు, 70 రన్స్ కొట్టిండు. అండ్ తర్వాత ప్యాట్ కమిన్స్ వచ్చి వికెట్ తీస్తాడు పురాన్ది. అండ్ తర్వాత మిచెల్ మార్క్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు, వికెట్ పడతాడు. ఏం లాభం, పురాన్ 70 కొట్టి అవుట్ అయ్యాడు, మిచెల్ మార్క్ 50 కొట్టి అవుట్ అయ్యాడు. ఇంకేం 110 రన్స్ అయిపోయినాయి, ఇంకా 80 రన్స్. వికెట్ పడేది మొత్తం డ్యామేజ్ అంతా చేసేసారు వాళ్ళు. సో మ్యాచ్ నీట్గా తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంకేం చేస్తారు, వికెట్లు పడిన తర్వాత రిషబ్ పంత్ వచ్చిండు. రిషబ్ పంత్ కూడా కొన్ని షార్ట్స్ ఆడిండు. మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ సమద్ వచ్చి వెన్నుపోటు పడుతుంది మనకి. ఆయన కూడా బౌండరీలు స్కోర్ చేసి మ్యాచ్ గెలిపించేసిండు అబ్దుల్ సమద్. తర్వాత ఇదే అనమాట ఈరోజు అయింది. ఒక్కడు కూడా కలిసి రాలేదు. సో మధ్యలో కొన్ని వికెట్స్ అయితే వచ్చినాయి. హర్షల్ పటేల్ క్యాచ్ అయితే క్రేజీ పట్టింది అబ్బా. అసలు మ్యాచ్ ఓడిపోయినా కూడా హర్షల్ పటేల్ క్యాచ్ 31 మీటర్స్ గ్రౌండ్ కవర్ చేసి రన్నింగ్ క్యాచ్ పట్టిన అనమాట. సో నాట్ ఈజీ క్యాచ్ అది. ఒకసారి మీరు హైలైట్స్ చూడండి, క్రేజీ క్యాచ్. సో మస్తు అనిపిస్తుంది మీకు కూడా. అండ్ తర్వాత ఇంకేమున్నాయి హైలైట్స్, హర్షల్ పటేల్ క్యాచ్ ఒకటి, ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీసింది అది. అండ్ సో ఇంత అయింది, ఎక్కువ సీన్ ఎక్కువ డ్రామా ఏం కాలే మ్యాచ్లో. సో టోటల్ మొత్తం వన్ సైడే నడుస్తుండే. అండ్ ఒకవేళ వీళ్ళు పవర్ ప్లేలో రిస్ట్రిక్ట్ చేసి ఉంటే కూడా ఇంకొక 30-40 రన్స్ ఉంటే కూడా కొంచెం మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుండే, లాస్ట్ వరకు వెళ్తుండే. అండ్ పురాన్ ఆల్రెడీ 70, ఆయన మిచెల్ మార్క్స్ 150 కొట్టిండు కాబట్టి సో మ్యాచ్ చూడండి. వాళ్ళిద్దరూ 10 ఓవర్స్ వరకు ఇంత కొట్టారు, 120 ఉన్నారు అనుకుంటా. సో తర్వాత ఇంకా 60 రన్స్ 16 ఓవర్స్ 6.1 ఓవర్స్ లాగిరు అంటే. సో ఇది అయ్యింది మ్యాచ్లా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది తెలుసు కదా, ఖచ్చితంగా రివెంజ్ మ్యాచ్ ఇది మనకి. అండ్ ఈ మ్యాచ్లో అయితే అస్సలు వదిలుడే లేదు, ఖచ్చితంగా గెలవాల్సిందే, గెలవాలి. ఆ ఫ్లయింగ్ కిస్సులు అవన్నీ గుర్తున్నాయి, గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి. నెక్స్ట్ మ్యాచ్ కాక అటు నెక్స్ట్ మ్యాచ్ అనుకుంటా.